హలో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి ట్యాప్లకి వాటర్ లీకేజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. వాటర్ లీకేజ్ అయినప్పుడు ఆ వాటర్ లీకేజ్ కాకుండా చేయాలంటే దాంట్లో ఒక స్పెండిల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆ స్పెండిల్ మార్చి ఇప్పుడు వాటర్ లీకేజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అందువల్ల ఒత్తి పడితే వాటర్ ఆగుతుంది, ఇడిచి పెడితే వస్తుంది కదా. అట్లా ట్యాప్లకి ఎలాంటి ట్యాప్లకైనా కానీ ఇట్లా లీకేజ్ అవుతుంది ఫ్రెండ్స్. అది స్పెండిల్ మార్చడం దానికంటే ముందు ఇప్పుడు ఎల్లింకి పానం ఇక్కడ చూపిస్తున్న ఫ్రెండ్స్, ఆ ఎల్లింకి పానం లోపలికి లెఫ్ట్ సైడ్లో తిప్పితే అది కొంచెం లూజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఇట్లా బయటికి వస్తుంది. ఆ కప్పు బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు చూపించే స్పెండిల్ ఇదే ఫ్రెండ్స్. ఇది ఆఫ్ రన్ స్పెండిల్. ఒక్కసారి ఇట్లా లెఫ్ట్కి ఇట్లా అన్నా రైట్ కన్నా కానీ ఇట్లా ఆఫ్ కావడం ఆన్ కావడం అవుతుంది. కొన్ని ఫుల్ రన్ ఉంటాయి, అంటే 2-3 సార్లు ఓపెన్ అంటే తిప్పాలి. ఓపెన్ చేయడానికైనా బంద్ చేయడానికైనా 2-3 సార్లు తిప్పాలి. ఎక్కువైతే ఇప్పుడు ఆఫ్ రన్ ఇలాంటి ట్యాప్లు ఇలాంటి స్పెండిల్సే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకో లెఫ్ట్ సైడ్లో స్పానర్తో తిప్పినాం, బయటకు వచ్చేసింది. దాంట్లో వాచర్ ప్రాబ్లం కానీ లేదంటే స్పెండిల్ ప్రాబ్లం కానీ ఉండడం వల్ల మనకు ఆ వాటర్ అనేది లీకేజ్ అవుతుంటుంది. అలాంటిది కొత్తది మళ్ళీ స్పెండిల్ తీసుకొచ్చుకొని ట్యాప్ మార్చుకోవాలి ఫ్రెండ్స్. ఎంత కాస్ట్లీ ట్యాప్ అయినా 800-1500 ట్యాప్ అయినా కానీ ఇట్లా కొంత తర్వాత వాటర్ అనేది లీకేజ్ అవుతుంది. ట్యాప్కి ఇట్లా స్పెండిల్ మారిస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. కొత్త స్పెండిల్ వేసి మళ్ళీ స్పానర్తో ఇలా తిప్పాలి ఫ్రెండ్స్. గట్టిగా తిప్పిన తర్వాత మళ్ళీ ఎల్లింకి పనతోని ఆ కప్పు పైనది ఉంది కదా, ఆ లివర్ లాగా ఉన్నది కదా, దాన్ని స్ట్రైట్గా పెట్టి ఒకసారి మనకు ఎక్కడ అంటే కరెక్ట్గా ఆఫ్లో ఉందని దాన్ని ఒకసారి చెక్ చేసుకొని ఎల్లింకి పనతో తిప్పాలి ఫ్రెండ్స్. కొన్ని ఎల్లింకి పానే ఉంటాయి, కొన్ని ఏమో ట్యాప్లకి ఇట్లా పైన థ్రెడ్డింగ్ ఇట్లా ఓపెన్ చేస్తే స్క్రూ డ్రైవర్తో కూడా నట్ ఉంటుంది ఫ్రెండ్స్, మైనస్ లా ఉంటుంది. దాంతో స్క్రూ డ్రైవర్తో కూడా ఓపెన్ చేస్తే వచ్చేటట్టు ఉంటాయి. కొన్ని ఏమో ఎల్లింకి పానతో ఓపెన్ చేసేటట్టు స్పెండిల్ మార్చాలంటే. ఇంకో స్పెండిల్తో అట్లా కరెక్ట్గా ప్రెస్ చేసి టైట్గా తిప్పాలి ఫ్రెండ్స్. మళ్ళీ అది ఓపెన్ చేసి ఇట్లా మనం ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు బయటికి రాకుండా అలా చూసుకొని తిప్పాలి ఫ్రెండ్స్. దాంట్లో ఫిల్టర్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మనకు అప్పుడప్పుడు వాటర్ అనేది కొంచెం స్లోగా వచ్చింది అనుకో ఫ్రెండ్స్, అప్పుడు ఆ ఫిల్టర్ అనేది ఓపెన్ చేసి కొంచెం యాసిడ్తో క్లీన్ చేసుకుంటే వాటర్ ఫోర్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఆ ఫిల్టర్ కూడా పోయింది అనుకోండి, కొత్త ఫిల్టర్ తెచ్చుకొని మార్చుకోవాలి. ఇప్పుడు స్పెండిల్ మార్చిన ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. వాటర్ వస్తున్నాయి, మళ్ళీ బంద్ చేస్తే ఆగిపోవాలి. ఆగిపోతేనే స్పెండిల్ కరెక్ట్గా సెట్ అయినట్టు. అయిపోయింది ఫ్రెండ్స్. స్టార్టింగ్లో మాత్రం చాలా కొంతవరకు వాటర్ లీకేజ్ అయింది కదా ఫ్రెండ్స్. స్పెండిల్ మారిస్తే సెట్ అయిపోయింది. ఫిల్టర్ కూడా అప్పుడప్పుడు చేంజ్ చేయాలి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా వీడియోలు ఇంకా తీస్తాను ఫ్రెండ్స్. బాయ్.